హార్డ్ వర్క్ అంటే చాలామంది ఇక్కడ పలసన పడ్డారు కదా, గుంపులుగా పలసన పడ్డారు కదా. దే డోంట్ ఇంట్రెస్టెడ్ టు డూ హార్డ్ వర్క్. ఎందుకు రావట్లేదంటే హార్డ్ వర్క్ చేయడానికి ఎందుకు హార్డ్ అవుతుంది? వర్క్ హార్డ్ కాదు, బుకింగ్లు పడలేదు కాబట్టి ఈ పని హార్డ్ అవుతా ఉంది. రోజువారి బుకింగ్లు పడతా ఉంటే ఈజీగా ఉంటుంది, అది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. రోజు బుకింగ్లు పడలేదు కాబట్టి ఇదేమనిపిస్తుంది? హార్డ్ వర్క్ అనిపిస్తుంది. కానీ దానికోసం చేయాల్సిన పని ఏంటంటే ఆ పని నిరంతరం చేయాలి. అసలు మనం చేసేదాన్ని హార్డ్ వర్క్ అంటారా? అసలు రియల్ ఎస్టేట్లో మనం చేసే పని అసలు హార్డ్ వర్క్ అనే పదం అసలు వాడచ్చా? హార్డ్ వర్క్ అంటే నేను చెప్తున్నాను, ఒలింపిక్స్లో 1968 నుంచి 1972 వరకు ఎన్ని సంవత్సరాలండి? 4 years. 4 yearsలో 10,000 గంటలు కష్టపడ్డాడు. ఎన్ని గంటలు? 10,000 గంటలు. 10,000 గంటలు అంటే 4 years అంటే దాన్ని డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎన్ని వస్తాయి? 2,500 గంటలు. 2,500 గంటల్ని మనం రోజుల్లోకి డివైడ్ చేస్తే ఎన్ని గంటలు వస్తాయి? 8 hours వస్తాయి. అంటే సండే కూడా తీసేయకుండా, సండే సెలవు కావాలిగా, చికెన్ ముక్క తినాలిగా, ఫ్రెండ్స్తో షికారు పోవాలిగా, సినిమా చూడాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. సండే సెలవు ఇచ్చింది అందుకోసం కదా. నో సండే, సండే కూడా లేదు. 8 hours per day వితౌట్ టేకింగ్ లీవ్ ఆఫ్ సండే ఆల్సో. ఈ వర్క్ ఫర్ 8 hours per day దేనికోసం? ఒలింపిక్స్లో గెలవడానికి కోసం. 1972లో 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ సంపాదించారు. ఎన్ని? ఆ కష్టంతో హార్డ్ వర్క్తో పోల్చుకుంటే మనం చేసేది హార్డ్ వర్క్. 8 hours ఎంతమంది పని చేస్తున్నారు రియల్ ఎస్టేట్? 8 hours ఎంత పని చేస్తారు? నాకు తెలిసి హార్డ్లీ, మీరు గుండె మీద చేతులు వేసుకొని కానీ చెప్పగలిగితే హార్డ్లీ 2 hours కూడా విత్ కాన్సన్ట్రేషన్ అండ్ కమిట్మెంట్ చేసేటువంటి వాళ్ళు లేరు. 2 hours కూడా చేసేవాళ్ళు. నేను ఈ 2 పదాలు జోడించా. ఏం పదాలు జోడించాను? విత్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఫోకస్ అండ్ కమిట్మెంట్. 2 hours కూడా చేసేటువంటి వాళ్ళే. దాన్ని హార్డ్ వర్క్ అంటమ్మా. ఆ పేరు పెట్టచ్చా దానికి? పెట్టు. కాబట్టి ప్రపంచ జనాభాలో వాళ్ళకున్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దాంట్లో 25% మాత్రమే ఖర్చు చేస్తున్నారు జనాలు. చాలామంది 25%. అదే మనకున్నటువంటి ఈ శ్రమశక్తిని మనం వర్క్ కోసం ఉపయోగించి 50%గా చేసామనుకోండి, ప్రపంచం మనకు సెల్యూట్ కొడుతుంది. ఎంత చేస్తే? 100% చేస్తే ప్రపంచమే నేను చెప్పింది, మన దేశం ఏంది? అద్భుత శక్తులుగా, దేవతలుగా, దేవుళ్ళుగా మారిపోతారు. ఎటు మారిపోతారు? అద్భుత శక్తులుగా మారిపోతారు 100%గా చేస్తే. కాబట్టి హార్డ్ వర్క్ అనే దానికి పోల్చుకునేంత వర్క్ మనం చేయడంలా. మినిమమే మనం చేసేది. అది కూడా హార్డ్ అని అనిపించి చేయలేకపోతే రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ కావాలి.